హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఇంకొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇది బెండకాయ మసాలా ఫ్రై అండి. బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడైనా పప్పుచారు, సాంబారు లేకపోతే చింతపండు చారు కాసుకుంటాం కదా, అప్పుడు ఒకసారి ఇలా చేసుకొని చూడండి. అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చక్కగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే ఒకసారి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అసలు చక్కగా సాంబార్లోకి ఎంతో బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి. నేనైతే ఇలా ఒక బౌల్ తీసుకున్నానండి. చూసారు కదా, బెండకాయ ముక్కల్ని ఇలా బారుగానే కట్ చేసుకున్నాను నేను. ఇలా చక్కగా మనం బారుగా కట్ చేసుకుంటే ఇలా చక్కగా పప్పుచారు వేసుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చక్కగా కట్ చేసుకొని ఇప్పుడు నేను వాటిని మ్యారినేట్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలండి ఇప్పుడే మనం. తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు బెండకాయ ముక్కల క్వాంటిటీ బట్టి శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. నేను చూసారు కదా, నాకు 1/2 కిలో అలా ఉన్నాయి. నేను ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదే. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి నేను. మనకి ఈ ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటేనే మనకి చక్కగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను నేను. కొంచెం వాటర్ వేసుకుంటే మిక్స్ చేసుకుంటే మనం అలా చక్కగా మొక్కలకి బాగా పర్ఫెక్ట్గా పడుతుందని కొంచెం అంటే కొంచెమే వేసుకున్నానండి నేను. వాటర్ ఎక్కువ వేసుకోలేదు. మనం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది పిండి. చూసారు కదా, కొంచెం పట్టే వరకు వేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా అయితే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకనే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుందని నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఎప్పుడు ఆయిల్ ఫుడ్సే కాకుండా ఇలా కొంచెం తక్కువ ఆయిల్తో యూస్ చేసుకుంటే మనకి చాలా హెల్దీ అని నేను ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. డీప్ ఫ్రై చేయాలంటే మళ్ళీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అంతేకాకుండా చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకొని ఒకసారి ఆ పోపు అంతా బాగా కలుపుకుంటున్నానండి చక్కగా. తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను నేను. ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను ఈ ఆనియన్ ముక్కల్లో కూడా ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆ బెండకాయ ముక్కల్లో ఒక స్పూన్ వేసాను కదా, ఇప్పుడు దీనిలో కూడా ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నానండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనము ఎప్పుడు ఎలా కర్రీ చేసుకున్నా కానీ అవి ఆయిల్లో బాగా వేగితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత రొటీన్ కర్రీ చేసినా కానీ మనకి చాలా పర్ఫెక్ట్గా అవి కుక్ అయితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ అయినా. ఇప్పుడు నేనైతే బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు.
యాడ్ చేసుకొని ఇలా అయితే కలుపుకుంటున్నాను స్లోగా. కింద నుండి పైకి మనకి కింద మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసాం కదా, అల్లం పేస్ట్ ఆనియన్స్కి, ఆ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అలాగే కాసేపు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకుందాం. చూసారు కదా, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకుంటే కింద కూడా అడుగు పెట్టకుండా ఉంటాయి మనకి ముక్కలు చక్కగా. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. సిమ్లోనే పెట్టి చక్కగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఫుల్లో పెట్టారంటే మాడిపోతుంది కర్రీ, అందుకని సిమ్లోనే పెట్టి వేయించుకోండి. నేను మళ్ళీ ఇలా లిడ్ క్లోజ్ చేసి కాసేపు అయితే కుక్ చేసేసుకుంటున్నాను మళ్ళీ. నేను ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకున్నానండి మొత్తం కూడా. చూసారు కదా, ముక్కలు అయితే కొంచెం అయితే మెత్తబడిపోయినాయి, చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ అయితే ఫ్లోట్ అవుతుంది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి శనగపిండి వేసినట్టు కూడా ఎక్కడా తెలియట్లేదు, చూడండి ఎలా ఉందో కర్రీ అంతా. బెండకాయ ముక్క చక్కగా విడివిడిగా జిగురు లేకుండా చక్కగా కలుపుతుంటే చక్కగా పొడి పొడిగా జారిపోతుంది కదా అసలు. అందుకనే మనకి ఎక్కడా కూడా శనగపిండి కూడా వేసినట్టు కనిపించదు. ఇప్పుడు కొంచెం నేను ఇలా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మీ దగ్గర ఏది ఉంటే ఆ మసాలా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నేనైతే కొంచెం సాల్ట్ తగ్గిందని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ మనం తర్వాత అయితే అన్నం తినే ముందు అయితే అన్నంలో కలవదు కదా, అందుకని ఇప్పుడు వేడి మీదే మనం యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది కర్రీకి. ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు కుక్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి సాంబార్ కానీ అసలు పప్పుచారు కానీ చారు కానీ పెట్టుకొని ఈ కర్రీ పక్కన పెట్టుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఎక్కడ జిగురు కూడా లేదు, పొడి పొడిలాడుతూ వచ్చింది కర్రీ కూడా. ఎప్పుడు ఒకేలా కాకుండా బెండకాయ వేపుడు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.